శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 5 అక్టోబర్ 2025 నుంచి 11 అక్టోబర్ 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితిలో మిథున రాశిలో గురుగారు ఉన్నారు. అలాగే సింహ రాశిలో శుక్ర కేతువులు, కన్యా రాశిలో రవి గారు, తుల రాశిలో బుధ కుజులు, చంద్ర రాహువులు ఇద్దరు కుంభరాశిలో, ఇక మీన రాశిలో వక్రించినటువంటి శనిగారు. 11 అక్టోబర్ వారాంతానికి వెళ్ళేటప్పటికి శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచారము కన్యా రాశిలోకి వచ్చి శుక్రాచార్యుల వారు అక్కడ నీచపడి ఉంటారు కాబట్టి నీచలో సంచారం జరుగుతూ ఉన్నది. ఇక చంద్రుని యొక్క స్థితి కుంభరాశి నుంచి వృషభ రాశిలోకి వెళ్తోంది. వృషభ రాశిలో చంద్రుని యొక్క స్థితి సంచారము ఉచ్చలో ఉంటూ ఉన్న కారణం చేత ఇక్కడ ఉచ్చ చంద్రుడు అవుతూ ఉన్నారు. గ్రహస్థితులన్నీ ఈ విధంగా ఉంటూ ఉండగా గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే శుక్రకేతువుల యొక్క స్థితి అంత పూర్తిగా అన్యోన్యతను చాటదు. చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఇది స్థితి సంచార విశేషం అన్నమాట. అయితే దుర్గా అమ్మవారికి పూజ చేయించుకోవడం ద్వారా, స్తోత్రపారాయణాలు చదువుకోవడం ద్వారా చాలా వరకు అన్యోన్యత అనేది దెబ్బతినకుండా చూసుకోవచ్చు. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. ఇక చంద్ర రాహుల యొక్క పరిస్థితి కొంత అనిశ్చిత వాతావరణాన్ని తెలియచేస్తూ ఉంటుంది. మానసికమైనటువంటి ప్రశాంతత ఉండబోదు. అయితే గురువు గారి యొక్క దృష్టి, నవమ దృష్టి ఉంటూ ఉన్న కారణం చేత కొంతవరకు పర్వాలేదు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. నాస్తిక భావాలు ఉన్న వాళ్ళకి చాలా వరకు ఆస్తికత్వంలోకి వెళ్తారు, ఆస్తిక భావాలు ఉన్న వాళ్ళు చాలా వరకు నాస్తికత్వంలోకి వెళ్తారు. ఇలాంటి పరిస్థితి, ఇలాంటి ఆలోచనలు ఉంటూ ఉండడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. ఇక బుధ కుజుల యొక్క పరిస్థితి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ ఇలాంటి వాటి విద్యలలో లేదా వ్యాపారాలలో రాణింపునిచ్చేటట్టుగా చేస్తుంది. చక్కటి తెలివితేటలు, ఉత్సాహము, అన్ని విషయాలలోనూ ముందంజలో ఉండడము, ఇవన్నీ కూడా ఈ బుధ కుజుల కలయిక వల్ల మనకి అవగతం అవుతూ ఉంటుంది. వాటికి సంబంధించినటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహార విశేషాంశాలలో ఉన్నవారు చాలా చాలా ఉత్సాహంతో ముందంజలో ఉంటారు అని కూడా తెలియచెప్పచ్చు. ఇక గురువు గారి యొక్క పంచమ దృష్టి బుధ కుజుల మీద పడుతూ ఉంది. వీరిలో ఉన్నటువంటి విద్య బాగా వృద్ధి చెందుతుంది. అలాగే ఆవేశం అనేది ఏమన్నా ఉంది అంటే అది చాలా వరకు తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంది. ఇక శని గారి యొక్క దృష్టి రవి గారి మీద పడుతూ ఉంది. ఇది దేనిని సూచిస్తుంది అంటే అనారోగ్యాన్ని సూచిస్తుంది, రాజకీయాలలో ముందంజలో ఉండడాన్ని సూచిస్తుంది, అలాగే వైద్య సేవల్ని సూచిస్తుంది, వైద్య విద్యని కూడా సూచిస్తూ ఉంటుంది. వైద్యంలో ఉన్నవారు విద్యార్థులు కానీ, లేదా ఉద్యోగస్తులు కానీ, లేదా వైద్యులే కానీ వారికి చాలా బాగుంటుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. రాజకీయ నాయకులు కూడా చాలా చాలా లబ్ధి పొందుతారు అని కూడా తెలియచెప్పచ్చు. ఇక రవి శుక్రుల యొక్క కలయిక వారాంతంలో ఉంటూ ఉంది. ఇక్కడ చాలా చెప్పదగ్గ సూచన ఏమిటంటే శని గారి యొక్క సప్తమ దృష్టి శుక్రాచార్యుల వారి మీద కూడా పడుతూ శుక్రాచార్యుల వారు నీచలో ఉన్నారు. అంటే వివాహ బంధాలు చాలా జాగ్రత్తగా నిలబెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎవరికైనా కానీ ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నట్లయితే అవి ఇప్పుడిప్పుడే వాళ్ళకి లీగల్ కాంటాక్ట్స్గా రావు. అంటే ఎవరైనా కానీ మేము రిలేషన్షిప్లో ఉన్నామండి అనే వాళ్ళు కొంతమంది ఉంటారు సమాజంలో. అలాంటి వాళ్ళు త్వరగా పెళ్లి చేసుకుందామా అంటే అంత తొందరగా పెళ్లి అయ్యేటటువంటి పరిస్థితులు వాళ్ళకి ఏర్పడబోవు. ఇది కొంచెం మనసుకి బాధ అనిపిస్తుంది. అయినప్పటికీ ఓర్చుకొని ఉండవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ శుక్రాచార్యుల వారి మీద పైగా నీచ శుక్ర, దాని మీద శని గారి యొక్క దృష్టి అనేది కొంచెం ఈ బంధుత్వాలన్నిటినీ చెడగొట్టేసే విధంగా ఉంటుంది. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా బంధుత్వాలని నిలుపుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది అని చెప్పి
తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాసుల్లోకి వెళ్దాం. కుంభరాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేస్తే రెండు గ్రహాల యొక్క అనుకూలత కనిపిస్తోంది. రాశిలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు, పంచమ స్థానంలో ఉన్నటువంటి గురుగారు బాగున్నారు. మరి మిగతా గ్రహాల యొక్క అననుకూలతనే కనిపిస్తూ ఉన్న కారణం చేత నవధాన్యాలు దానం ఇవ్వడము, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, వీలైతే ఒక్కసారి నవగ్రహ హోమం చేసుకోవడము చాలా చాలా మంచిది. మీరు ఏ పరిహారం చేసుకున్నా కూడా గురుబలం చాలా బాగుంటూ ఉన్న కారణం చేత మీరు చేసుకునేటటువంటి జపం కానీ, తపం కానీ, దానము కానీ, ధర్మం కానీ, యజ్ఞము కానీ, యాగము కానీ ఏదైనా కానీ మంచి ఫలితాలు త్వరగా ఇవ్వడానికి అవకాశం ఉంది. గురువుగారి యొక్క బలం ఎప్పుడూ కూడా అలాగే పనిచేస్తుంది. అతి త్వరగా అంటే శీఘ్రంగా ఫలితాలను ఇస్తుంది అన్నమాట. ఇది గుర్తుపెట్టుకొని చేయవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఇక మిగతా అన్ని విషయాలలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఏలినాటి శని జరుగుతూ ఉన్న కారణం చేత గురుబలం బాగుంది కాబట్టి శనిగారి యొక్క దుష్ట ఫలితాలు మిమ్మల్ని బాధించవు. కానీ మిగతా అన్ని గ్రహాల యొక్క వ్యతిరేకత ఉంటూ ఉన్న కారణం చేత మీరు తప్పనిసరిగా ఈ పరిహారాలు చేసుకోవడం వల్ల గురుబలం బాగా పనిచేసి మీకు కొంచెం ఆత్మసంతృప్తి కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. కుటుంబ జీవితంలో క్రమశిక్షణ అనేది చాలా చాలా అవసరము. ఓర్పు అనేది చాలా చాలా అవసరము. అన్నదమ్ముల సహాయ సహకారాలు లేవు. మాతృవర్గ రీత్యా కూడా సుఖశాంతులు కనిపించబోవడం లేదు. సంతాన రీత్యా మటుకు చాలా బాగుంది. అనేక విధాలుగా సంతానం మీకు బాగా మంచి సపోర్టెడ్గా ఉంటారు. అయితే ఈ విషయం మీకు తృప్తి కలిగిస్తూ ఉన్నప్పటికీ మిగతా ఆదాయ మార్గాలు కానీ, పబ్లిక్ రిలేషన్స్ కానీ, భార్యాభర్తల అన్యోన్యత కానీ, ఇతర కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కానీ లేకపోవడం వల్ల మీకు మనశ్శాంతి తగ్గుతుంది అని చెప్పి చెప్తూ ఉన్నాను. అలాగే వ్యాపార భాగస్వాముల విషయంలో కూడా కొన్ని రకాలైన జాగ్రత్తలు తీసుకోండి. అధిక పెట్టుబడులు ఎక్కడ పెట్టవద్దు. ఏ వ్యాపారాలైనా ఉన్న వాటినే మీరు అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కానీ కొత్త వ్యాపారాలు ప్రారంభించి దానిలో ధనము పెట్టడానికి ఉత్సాహం చూపించవద్దు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ప్రయాణాలు బాగా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఎక్కువగా ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే పితృవర్గ రీత్యా కూడా బాగా కాయ కష్టం పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. విద్యార్థులు ఎక్కువ శ్రమకి లోనవ్వాలి. ఉద్యోగస్తులు ఓర్పు కలిగి ఉండాలి. అలాగే ఈ రాజకీయ నాయకుల పట్ల కూడా అలాగే ఉంది. కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరూ కూడా ఎక్కువగా కాయ కష్టానికి లోనవుతూ ఉన్నారు. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి చతుర్థ స్థానంలో ఉచ్చలో ఉన్నప్పటికీ కూడా అంత అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోవడం లేదు. ఇక అష్టమ స్థానంలోకి శుక్రాచార్యుల వారు వచ్చి కాస్త విలువైనటువంటి వస్తువుల్ని మీరు బహుమతులుగా కానీ లేదా కొనుగోలు రూపంలో కానీ అందుకునేటట్టుగా చేస్తున్నారు. ఇది మీకు కొంచెం సంతృప్తి కలిగించే అంశమే. అయితే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేస్తూ నవధాన్యాలు దానం ఇవ్వడం కానీ చెయ్యండి. చాలా వరకు అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి అని చెప్పి తెలియచేస్తూ శుభం.